అర్ధశ్లోకంలో అనంతమైన వేదాంతం. నమస్కారం భగవద్బంధువులారా. కోట్లాది గ్రంథాలు చదివిన అర్థంకాని పరమార్థాన్ని ఆదిశంకరాచార్యులవారు కేవలం అర్ధశ్లోకంలో మనకందించారు. అదేమిటో, దాని అంతరార్థమేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఈ శ్లోకానికి అర్థమేమిటంటే, కోట్లాది గ్రంథాలలో చెప్పబడిన సారాంశాన్ని నేను కేవలం అరశ్లోకంలో చెబుతున్నాను. అదేమిటంటే, బ్రహ్మము ఒక్కటే సత్యం, ఈ జగత్తు మిథ్య, మాయ, మనలో ఉన్న జీవుడు ఆ పరబ్రహ్మమే తప్ప వేరుకాదు. దీనిని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. చీకటి పడుతున్న వేళ దారిలో ఒక తాడుపడి ఉంది. మనం దానిని చూసి పాము అనుకుని భయపడి కేకలు వేస్తాం. కాని ఎవరో వచ్చి టార్చ్లైట్ వేసి చూపిస్తే అది పాము కాదు, తాడు అని తెలుస్తుంది. ఇక్కడ పాము అనేది మన భ్రమ, మిథ్య. తాడు అనేది అసలైన సత్యం. అలాగే ఈ ప్రపంచమంతా మనకు రకరకాలుగా కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న అసలైన సత్యం ఆ పరబ్రహ్మము ఒక్కటే. మన ఇంట్లో ఆడపడుచులు వేసుకునే హారం ఉంది, గాజులున్నాయి, ఉంగరముంది. పేరుకి ఇవి వేరువేరు నగలు, కాని వాటిని కరిగిస్తే మిగిలేదేంటి? కేవలం బంగారం. బంగారం లేనిదే నగలేదు. అలాగే పరమాత్మ లేనిదే ఈ ప్రపంచం లేదు. మనమందరం ఆ పరమాత్మ అనే బంగారం నుండి వచ్చిన రకరకాల నగలమే. రూపాలు వేరైనా మనలో ఉన్నది ఆ ఒకే ఒక్క దైవం. కుమ్మరి మట్టితో కుండ చేస్తాడు, ప్రమిద చేస్తాడు, జాడీ చేస్తాడు. ప్రమిద పగిలినా, కుండ పగిలినా అది మళ్లీ మట్టిలోనే కలిసిపోతుంది. ఎందుకంటే అది మట్టి నుండి వచ్చింది కాబట్టి. అలాగే మన శరీరాలు కూడా ఆ పరమాత్మ అనే మట్టితో చేసిన కుండల వంటివి. ఒకరోజు శరీరం పోయినా మనలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మలోనే ఉంటుంది. అందుకే శంకరులు చెప్పారు, జీవో బ్రహ్మైవ నాపరః, అంటే జీవుడు దేవుడికంటే వేరు కాదని. కాబట్టి మనం దేవుడి కోసం ఎక్కడో వెతకనవసరం లేదు. మనల్ని మనం తక్కువ చేసుకోనక్కర్లేదు. మన లోపల ఉన్న చైతన్యమే ఆ పరబ్రహ్మము అని గుర్తించడమే నిజమైన జ్ఞానం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే భయం పోతుంది, ఆనందం కలుగుతుంది. మాండోక్య ఉపనిషత్తులోని అలాత శాంతి ప్రకరణం మరియు గౌడపాదాచార్యుల కారికలలో ఈ రజ్జు సర్ప భ్రాంతి గురించి లోతుగా చర్చించబడింది. యథా రజ్జుం పరిత్యజ్య సర్పం గృహ్ణాతి వైభ్రమాత్ తథా ఆత్మానం పరిత్యజ్య జగద్గృహ్ణాతి వైభ్రమాత్. ఏ విధంగానైతే తాడును వదిలేసి భ్రమతో పామును పట్టుకుంటామో అలాగే ఆత్మను తెలియక అజ్ఞానంతో జగత్తును సత్యమని నమ్ముతాము. హరికృష్ణ.